నేను అభినందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన ప్రజారంజక పాలనని ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వం యొక్క డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార నిమిత్తము ప్రజల దృష్టి మళ్లించేటువంటి వంచన తప్పితే ఇతరత్రా కాదని 2 సంవత్సరాల ముందు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి ఏ రకంగా నట్టేట ముంచారో ఈ 2 సంవత్సరాల తర్వాత మీరు ఈ తెలంగాణ సమాజాన్ని అన్ని వర్గాల ప్రజలను ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రైతులు యువకులను ఉద్యోగులను ఏ రకంగా వంచి దగా చేశారో మోసం చేశారో తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రశ్నిస్తుందనే పేరు మీద రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నించే సమాజానికి ఒక్కొక్క అంశం ఇవాళ ఏదైతే ఇవాళ ప్లే కార్డులో ప్రశ్నిస్తూ ఉన్నారో సూటిగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాని మసిపూసి మారడకాయ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు పన్నాగాలు తెలంగాణ సమాజము మోసపోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదని హెచ్చరించడానికి మాత్రమే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడమే ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు దాన్ని వంచడమే గ్యారంటీగా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. 420 హామీలు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను ఏ రకంగా మోసం చేస్తూ ఈరోజు మీరు మళ్ళీ తెలంగాణ రైజింగ్ పేరు మీద వాళ్ళ ఒక గ్లోబల్ సమ్మిట్కు పిలుపునిచ్చారు. ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించడానికి హైడ్రా పేరు మీద కొన్ని రోజులు నాటకాలు ఆడారు. ఏ రకంగా పేదల ఇల్లు కూల్చారు. అదే రకంగా మూసి ప్రక్షాళన పేరు మీద మరొక నాటకానికి మరి తెరలేపి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి ఇది వారికి మరి పెట్టిన విద్య ఇది. ఏ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరు మీద గ్లోబల్ సమిట్ అంటున్నారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ ఎందులో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. వాస్తవంగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో రైజింగ్ కరప్షన్ ఇవాళ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కరప్షన్ ఉన్నదంటే అది తెలంగాణలో మాత్రమే విషయాన్ని. అందుకనే ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణలో మరి కరప్షన్ ఇవాళ అగ్రభాగాన ఉన్నది. ఇవాళ తెలంగాణ రైజింగ్ ఇన్ డ్రగ్ కల్చర్ ఏ రకంగా ఇవాళ మరి ఈ మత్తు పదార్థాలు మద్య పానీయాలు ఏ రకంగా ఊరు వాడ పట్టణం లేకుండా ఇవాళ యువత విద్యార్థులను ఏ రకంగా ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న బెడద ఇవాళ రైజింగ్ డ్రగ్ కల్చర్ గా మారిపోయింది. ఇవాళ రైజింగ్ గన్ కల్చర్ ఇవాళ శాంతి పద్ధతులు ఏ రకంగా క్షీణిస్తున్నాయి తెలంగాణలో. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఈ యొక్క గన్ కల్చర్ పెరిగిందంటే చివరికి ఒక మరి పోలీసు అధికారిని కూడా కాల్చి చంపే పరిస్థితి ఇవాళ పట్టపగలు ఈ తెలంగాణ కొనసాగుతున్నది. చివరికి ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి ఈ యొక్క మరి సిబ్బంది సైతం కూడా ఏ రకంగా ఈ గన్ కల్చర్ ద్వారా ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని శాసిస్తా ఉన్నారో ఇవాళ అవినీతికి తెరలేపుతా ఉన్నారో మొత్తం ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. అందుకని ఇవాళ ఈ గన్ కల్చర్ ఆన్లైన్ గేమ్ కల్చరు లేదా ఇవాళ మాఫియా కల్చరు ఇవాళ ల్యాండ్ మాఫియా కల్చరు ఇవాళ ఈ రకంగా మరి తెలంగాణ ఈ రకంగా కూరుకుపోతా ఉంటే ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది సింకింగ్ తెలంగాణగా ఇవాళ
మొత్తం తెలంగాణని ఇవాళ ఈ యొక్క రంగాల్లో ఆరితేరినట్టుగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అవినీతి కానివ్వండి లేదా ఇవాళ డ్రగ్ కల్చర్ కానివ్వండి ఈ రకంగా పెరిగిపోతున్న దానికి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా భూ మాఫియా పడగలెత్తుతా ఉన్నదో ఇవాళ కల్లారా చూస్తున్నాం. ఇవాళ ఈ రకంగా మంత్రులు కూడా ఇవాళ వాటాల పంపకాలలో వాళ్ళ విభేదాలు ఏ రకంగా ఇవాళ చూస్తా ఉన్నారు. ఇవాళ మరి వాటాల పంపకంలోనే మంత్రులు ఎవరికి వారుగా కూడా ఇవాళ వివాదాలు ఏ రకంగా తెర మీదకి వస్తున్నాయో కల్లారా ఇవాళ తెలంగాణ సమాజం చూస్తున్నది. అందుకనే ఇది ఇవాళ రైజింగ్ తెలంగాణ కాదు, గ్లోబల్ సమిట్ పేరు మీద ఏ రకంగా ఇవాళ మరి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మభ్యపెడుతున్నారో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద ఒకవైపు శాంతి భద్రత సమస్య లేదా ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలో జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో నగర నడిబొడ్డులో తేల్తా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం శాంతి భద్రతల పరిస్థితి, ఉగ్రవాదం కానివ్వండి తీవ్రవాదం కానివ్వండి ఏ రకంగా పెట్టిపోతున్నాయి ఇవాళ. కాబట్టి ఇవాళ మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేదానికి ఈజ్ ఆన్ డూయింగ్ బిజినెస్ కోసం ఇవాళ మరి ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రజలు ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పగూలిపోయింది. ఇవాళ రియల్ ఎస్టేట్ ఆధారంగా ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి దోహదపడేటువంటి మరి విషయాల్లో ఏ రకంగా ఇవాళ ఆ యొక్క పరిశ్రమ మీద ఆధారపడేటువంటి వాళ్ళ అనేకమైనటువంటి వాళ్ళ సిమెంట్ ఇండస్ట్రీ కానీ స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి బ్రిక్ ఇండస్ట్రీ కానివ్వండి లేదా చివరికి లేబర్ సైతం కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఇవాళ 2 సంవత్సరాలుగా ఇవాళ ఏ రకంగా మరి కట్టడాలు ఆగిపోయినాయి, భూముల ధరలు నిలిచిపోయినాయి, ప్రజలు ఇవాళ అల్లారిపోతా ఉన్నారు. ఇవాళ అందుకని ఇవాళ తెలంగాణ మొత్తం అట్టుడికి పోతా ఉన్నది. మరి మీ మోసాల పరాకాష్ట ఇవాళ ఏ రకంగా ఈ హైదరాబాద్ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఓడలను ఏ రకంగా కాలుష్యం ఒక నెపంతో మీరు తరలిస్తే, ఏ కాలుష్యానికి కారణమైనటువంటి పరిశ్రమలు తరలిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ నెపంతో ఉన్నటువంటి పరిశ్రమ వాడలన్నీ కూడా ఏ రకంగా కొల్లగొట్టి ఏ రకంగా అప్పనంగా మీ యొక్క అనుచరులకు కానివ్వండి లేదా ఇవాళ ప్రభుత్వం యొక్క తాబేదారులకు అప్పగించడానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు ఇవాళ హైదరాబాద్ ఈ పాటికే ఒక కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఒక లంగ్ స్పేసెస్ లేకుండా భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ ప్రజల అవసరాల కోసం ఇవాళ బడి కావాలన్నా లేదా హాస్పిటల్ కావాలన్నా ఒక ప్లే గ్రౌండ్ కావాలన్నా లేదా ఒక పార్క్ కావాలన్నా ప్రభుత్వానికి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా ఏ రకంగా అప్పనంగా ఈ రోజు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ రోజు మొత్తం తెలంగాణ సంపదను ఏ రకంగా దోచిపెడుతూ ఢిల్లీకి కప్పం కొడుతున్నారు. మీరు ఇవాళ ఏ రకంగా ఢిల్లీకి కప్పం కొడుతూ ఈ రోజు తెలంగాణ సంపద అంతా కూడా దోపిడీకి గురవుతూ ఉంటే కళ్ళు అప్పగించి చూడడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి మరి పేర్లతోని మరి ఈ రకమైన కార్యక్రమాలతోని ప్రజలను మోసం చేస్తామంటే ఈ రోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కాబట్టి జవాబు చెప్పాలి. 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల నూబిలోకి నెట్టేశారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం చేసిన పాపాలకు మరి ప్రక్షాళన చేసి మీరు గాలిలో పెట్టాల్సింది పోయి వాళ్ళు మేము ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశామంటే మీరు 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేస్తే పరిస్థితి ఎంత దీనంగా ఉన్నదో. కనీసం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది. ఇవాళ అంతేకాదు పదవి విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళ టీచర్లు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి తమ కష్టార్జితం చెమటోడ్చి ఏ రకంగా పైసా కూడగట్టుకొని ఆ రకంగా జమ చేసుకుని డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితికి ఈ పాపానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తయారైందంటే మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాస్తవంగా ఇవాళ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు వయసు రీత్యా మందుల కోసం కానివ్వండి లేదా ఇంట్లో పెళ్లి ఖర్చుల కోసం కానివ్వండి ఇండ్ల నిర్మాణం కోసం కానివ్వండి డబ్బులు మరి వాడుకుందామంటే ఇవాళ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేని దుస్థితి ఈ ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్పారు? మీరు ఈ రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలోకి నెట్టిపోయింది. ఆ అప్పుల మీద వడ్డీలే కట్టలేకపోతున్నాం. నేను ఢిల్లీకి వెళ్తే మరి ఆర్థిక సహాయం కోసం అది బ్యాంకులు కానీ లేదా పెట్టుబడిదారులు కానివ్వండి
నన్ను చెప్పులెత్తకపోయే దొంగలా చూస్తున్నారు, ఒకరు కూడా రూపాయి ఇచ్చలేని పరిస్థితి ఉందని చెప్పిన మీరు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇవాళ పెట్టుబడులను ఆకర్షిస్తామంటే నమ్మడానికి ఎవరు ఇవాళ సిద్ధంగా లేరు. కేవలం మీరు ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రకమైన కార్యక్రమాలు అన్ని. మరి భూముల అమ్మకాలు అయిపోయినాయి. భూములను మా భవిష్యత్తు తరాలు ఉపయోగపడేటువంటి ఈ ఆస్తిని మీకు ఇవాళ తాకట్టు పెట్టేదానికి, అమ్మేదానికి ఎవరిచ్చారు అధికారం అని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ హైదరాబాద్ నుండి భూములన్నీ కూడా ఏ రకంగా ఇవాళ మరి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయో మీరు ఆలోచన చేయండి. గతంలో మీరు చూశారు ఆ బీఆర్ఎస్ తప్పిదాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఒక కేసీఆర్ కుటుంబం ఆ రకంగా అవినీతికి మారితే ఇవాళ సోనియా గాంధీ కుటుంబం ఇవాళ అవినీతికి పరాకాష్ఠగా మార్చినారు. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్ ఉన్న భూముల విలువ మనకు తెలిసినటువంటిది. దానిని ఏ రకంగా అప్పనంగా మీకు కావాల్సిన వాళ్ళకు అప్పగిస్తున్నారు. ఆ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి నగర నడిబొడ్డిలో ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉన్నది. ఆ ఎన్టీఆర్ స్టేడియంలో రజకులు పూరి గుడిసెల్లో ఉంటే వాళ్లకు పక్క ఇల్లు కట్టించి ఇక్కడ దీన్ దయాళ్ పురం ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకొని ఆ రకంగా వాజ్పేయి గారి ప్రభుత్వం సహకారంతో ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ స్టేడియం నిర్మాణం చేస్తే ఇదే కేసీఆర్ గారు కన్నుబడి ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంను సమూలంగా మార్చేస్తాం, రవీంద్ర భారతి తొలగిస్తాం, బ్రహ్మాండమైన కళాభారతి నిర్మిస్తాం, ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తాం, బహుళ అంతర్గత భవనాలు నిర్మాణం చేస్తామంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఒక శాసనసభ్యునిగా ఖచ్చితంగా ఈ ప్రజల సహకారంతో మద్దతుతో అడ్డుకొని ఏ రకంగా ఇవాళ ప్రజా అవసరాలు తీర్చుకోవడానికి వేల మంది యువకులు ఇవాళ ఆడుకునే ఆ క్రీడా మైదాన్ని కాపాడిన బాధ్యత అది భారతీయ జనతా పార్టీ. ఇందిరా పార్కును కూడా అదే రకంగా కేసీఆర్ గారు చెప్పారు, ఒక మంచి గొప్ప ప్రాజెక్టులు నీ నియోజకవర్గంలో వస్తూ ఉంటే నువ్వు కాదంటున్నావు, ఏమాత్రం భావ్యం కాదని చెప్పారు. కానీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భావి తరాల యొక్క మరి దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే అధికారం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు లేదని ఈ ఇందిరా పార్కును కూడా గణపతి యొక్క నిమజ్జన కేంద్రంగా మారుస్తామని చెప్పి ఈ ఇందిరా పార్క్ తొలగిస్తామంటే ఈ స్థానిక ప్రజల యొక్క మద్దతుతో ప్రజలు తిరగబడి కాబడుకున్న వైనం అదైతే అది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. అది అందుకని వాళ్ళు చెప్తున్నాను ఇవాళ ఈ పరిశ్రమల పేరు మీద నేను చూస్తాను ఇక్కడ ఆజమాబాద్ లో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చవకగా ఏ రకంగా అమ్మే ప్రయత్నం చేస్తే హై రైజ్ బిల్డింగ్స్ పేరు మీద మీరు హైదరాబాద్ ఏం చేయదలుచుకున్నారు. ఇవాళ హైదరాబాద్ ట్రాఫిక్ పెడదా, కాలుష్యం పెడదా, డ్రైనేజీ లేదు, మంచినీరు సదుపాయాలు లేవు, ఇంకా మీరు హై రైజ్ పేరు మీద ఈ పారిశ్రామిక వేడలను కూడా ఆ రకంగా అప్పనంగా అప్పగిస్తామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ప్రజా అవసరాల కోసం ఈ భూములను భావి తరాల కోసం కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ముందు చూస్తున్నాను మహిళలకు మీరు 2500 రాహుల్ గాంధీ చెప్పాడు మా గ్యారంటీలో ఒకటి ప్రతి నెల ప్రతి మహిళకు కటాకట్ నెల మొదటి వారంలోనే 2500 ఇస్తా అన్నారు. ఇవాళ ఎక్కడ పోయింది కటాకట్? ఇవాళ ప్రజలు మహిళలు ఇవాళ గాంధీ భవన్ చుట్టూ హిమాచల్లో మరి మహిళలందరూ కూడా కర్ణాటకలో మహిళలు తిరగబడుతున్నారు. మా 2500 గ్యారెంటీ ఎక్కడ పోయిందండి? ఈ రకంగా ఈ కటాకట్ అనేది రాహుల్ గాంధీ ఏ రకంగా మోసం చేశాడు. ఇవాళ మహిళలు అడుగుతున్నారు, ఇవాళ తులం బంగారం ఇస్తాను, మహిళల్లో పెళ్లి జరిగితే ఇవాళ మంత్రి అంటాడు బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి ఇవాళ బంగారం ఇవ్వలేకపోతున్నాం అంటాడు. ఈ రకమైన మాయ మాటలతో మోసం చేస్తే మీరు ఇవాళ అదే రకంగా దివ్యాంగులకు 6000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. అదే రకంగా 4000 రూపాయలు మరి వృద్ధులకు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పిన మీరు ఇవి అమలుకు నోచుకోలేకపోతే ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గిమ్మికులు చేస్తున్నారు తప్పితే ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతూ ఏ రకంగా జనరంజకమైన పాలన, అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన అందిస్తూ ఇవాళ ఏ రకంగా ప్రజలకు ఇవాళ ఆ రకమైనటువంటి విశ్వాసం పొందుతున్నదో అదే నక్కకు నాగల్లోకి అనుకున్న తేడా. ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు అది ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా ఏ రకమైనటువంటి ఈ పేదల పథకాలతో 83 కోట్ల ప్రజలకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే మీరు పంపిణీ చేసే బియ్యం
సన్న బియ్యం అని చెప్పి ఊరిని కొట్టే ఉపన్యాసం ఏదైతే ఇస్తున్నారో, ప్రతి సన్న బియ్యం ఏదైతే మీరు పంపిణీ చేస్తున్నారో, ప్రతి కిలో బియ్యానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 43 రూపాయలు ఇస్తున్న విషయాన్ని మీరు మర్చిపోయి సొమ్మొకటి సోకొకటిగా ప్రచారం చేస్తున్నారు ఇవాళ. అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాబో 3 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేయకపోతే మరి ఖచ్చితంగా రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి హెచ్చరించడానికే తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంతకుముందు చెప్పారు మన నాయకులు బీసీల పట్ల కూడా 42% రిజర్వేషన్ అని చెప్పి ఏ రకంగా మోసం చేశారో, దగా చేశారు. ఈశ్వర చారినటువంటి యువకుడు బలైపోయినాడు మీ మోసపూరితమైనటువంటి హామీల పట్ల. అందుకని ఇవాళ యావత్తు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, మహిళలు, ఇవాళ రైతులందరూ కూడా మీరు రైతు భరోసా పేరు చెప్పి ఏ రకంగా 15,000కు బదులుగా 12,000 అన్నావు. అదే రకంగా కౌలు రైతులకు ₹1 కూడా ఇవ్వకుండా నువ్వేం చెప్పావు? కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పావు. కానీ ఇవాళ ఆ రైతులను నచ్చేట ముంచావు. ఇవాళ మీరు ఆ రకంగా ఏ వర్గాన్ని కూడా వదలకుండా రైతులను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు. యువకులకు మేము 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి ఆ నిరుద్యోగ యువత ముందు వారు హామీ ఇచ్చారు. ఒక్క 6 సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఇవాళ రాహుల్ గాంధీ పతాలేడు, రేవంత్ రెడ్డి పతాలేడు, అశోక్ నగర్కి వచ్చే పాపన పోయే ప్రసక్తి లేదు. కాబట్టి నిరుద్యోగ భృతి అన్నావు మీరు, నిరుద్యోగ భృతి లేదు, కొలువులు లేవు. అందుకనే యువత ప్రశ్నిస్తూ ఉన్నది, మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు, రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలు కూడా దయచేసి మీరు మోసపోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. నరేంద్ర మోడీ గారు ఇవాళ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ఏ రకమైనటువంటి జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్, ఇవాళ 45 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు సంబంధించిన పథకాలు నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లిస్తూ ఉంటే మీరు నేరుగా ఇవాళ ఏ రకంగా దోచుకుంటున్నారో ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ఇవాళ బీసీలు కూడా ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ నెహ్రూ గాంధీ మొదలుకుంటే మీరు హామీలు ఇచ్చారు, బీసీలను మోసం చేశారు, దగా చేశారు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కుల గణన చేపట్టి ఏ రకంగా భవిష్యత్తులో ఏ జనాభా, ఏ వర్గం ఏ శాతం మేరకు ఉందో వాళ్ళకు ఆ శాతం మేరకు న్యాయం జరిగేదానికి మొట్టమొదటి ప్రక్రియ, మొట్టమొదటి చర్య ఈ యొక్క జాతీయ గణనలో కులగణన చేపట్టడమే. అది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఉన్నత వర్గాలకు కానీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సెన్సస్లోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ మీరు 42% స్థానిక సంస్థలకు చెప్పి మోసం చేసి, దగా చేసి, మరి అలవి కాని హామీలు ఇచ్చి ఏ రకంగా తెలంగాణ మభ్యపెడుతున్నారో ఇది ఒక చిన్న మీకు సవాల్ మాత్రమే. ఈ రోజు ఇది ఒక ట్రైలర్ మాత్రమే. రాబో రోజుల్లో రామచంద్రరావు గారి అధ్యక్ష నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని అడుగుడైనా ప్రశ్నిస్తాం, వెంటాడుతాం, వేటాడుతాం, వదిలే ప్రసక్తి లేదు. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ ప్రజలకు ఆశా దీపం అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆ కుటుంబ పాలన ఇది మర్చిపోయి గడిచిన చరిత్ర మాత్రమే. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా ఇవాళ ఆ యొక్క రాజకీయమైనటువంటి చిత్రపటంలో కనబడిన తప్పితే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు మాత్రం ఒక బీజేపీ మాత్రమే విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే 20 రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా ఇవాళ బీజేపీని ఆదరించి ఒక జనరంజకమైన పాలన అందిస్తున్నారో తెలంగాణ కూడా భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా స్పష్టం చేస్తూ మరొకసారి రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అభినందిస్తూ ఊరూరా వాడవాడలో పల్లె పల్లెలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రశ్నించడానికి సమాయత్తం కావాల్సిందిగా కూడా ప్రజలకు పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. మన జాతీయ నాయకులు లక్ష్మణన్న గారికి ధన్యవాదాలు. అదేవిధంగా వేదికను అలంకరించిన మన అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే పైడి
రాజశేఖర రెడ్డి గారికి వేదిక నుంచి వారికి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు రాకేష్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా